మత పునాదుల మీద కట్టబడి నడిపించబడుతుంది అనడానికి నేను వెనకాడని అవసరం లేదు. ఇది మీరెరిగిన సత్యమే, నేను చెప్పనవసరం లేదు. ఏ దేశంలోనైనా రాజకీయ వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ ఏదైనా మతం మీదే ఆధారపడి కొనసాగించబడుతుంది. అప్పుడు కూడా ఇలాగే మత పెద్దలు అడిగినట్లుగానే యేసు ప్రభు సమాధికి సంకెళ్ళు, అంటే ఆ రాయి అడ్డుగా పెట్టిన రాయి దొర్లించబడకుండా దానికి సంకెళ్ళు వేసి రాజముద్ర వేసి సైనికులను కాపలా పెట్టారు. యేసు ప్రభు వారు చెప్పారు, నేను 3వ దినాన్న తిరిగి లేస్తాను అని. సో 3వ దినాన్న ప్రభు ఎలాగైతే చెప్పారో చెప్పినది చెప్పినట్లుగానే శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం అనగా బలమైన పరలోకపు దైవ శక్తి అక్కడకు దిగిరాగా ఒక దేవుని దూత సమాధి యొద్దకు దిగి వచ్చింది. ఇదంతా కూడా ఆ కాపలా ఉన్న రోమా సైనికులు చూచి వాళ్ళు మూర్ఛపోయినట్లుగా పడిపోయారు. వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ రాయి దొర్లింపబడడం, సంకెళ్ళు తెగిపోవడం, మృత్యుంజయుడై యేసయ్య తిరిగి బయటకు రావడం జరిగింది. స్తోత్రం చెప్పండి.